ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క వాక్యాలు విని బలపడుతూ అనేక మందికి షేర్ చేస్తూ దేవుని యొక్క వాక్యంలో అందరినీ ఆత్మీయంగా బలపరచడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 62వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఆయన ఆశ్రయ దుర్గముగా, రక్షణాధారముగా, ఎత్తైన కోటగా మనకుంటే మనము కదిలింపబడము. ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారికి దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉంటారు, రక్షణాధారంగా ఉంటారు, ఎత్తైన కోటగా ఉంటారు. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. మన నిరీక్షణకు ఆధారము కూడా ఆయనే. ఇక ఉదయకాల సమయంలో దేవుని మీద నమ్మకం, విశ్వాసం కలిగి ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ ఆయనకు విధేయులుగా జీవిస్తూ ఎవరైతే ఆయనను అనుసరించి జీవించేవారుగా ఉంటారో వారికి దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉంటారు. శ్రమల్లో, కష్టాల్లో, సమస్యల్లో ఈ లోకంలో ఎవరు కూడా మనకు ఆశ్రయంగా ఉండరు. కానీ ఆ సమస్యల్లో, ఆ యొక్క ఇబ్బందుల్లో దేవుని మీద విశ్వాసం కలిగిన వారంగా ఉంటూ ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో అప్పుడు ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటారు, రక్షణాధారముగా ఉంటారు, ఎత్తైన కోటగా ఉంటారు. గనుక మీ సమస్యల్లో, మీ ఇబ్బందుల్లో, మీ శ్రమల్లో ఎల్లప్పుడూ కూడా దేవుని మీద విశ్వాసం కలిగిన వారుగా ఉంటూ ఆయనందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ ఆయనకు విధేయులుగా జీవిస్తూ దేవుడు కలుగు చేసే ఆ గొప్ప రక్షణ పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన యొక్క కృపలో మిమ్మల్ని భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీవే మాకు దేవా ఆశ్రయ దుర్గంగా, రక్షణాధారంగా, ఎత్తైన కోటగా ఉంటానని చెప్పి వాక్యం ద్వారా నువ్వు తెలియజేసావు. ప్రతి ఒక్కరు కూడా నీ యందు విశ్వాసంలో ఎదిగే భాగ్యాన్ని కలుగు చేయండి. నీ యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ నీ యొక్క ఆశ్రయాన్ని, నీ యొక్క రక్షణను పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.